వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అన్ని దారులు మేడారం వైపే కదులుతున్నాయి. గిరిజన కుంభమేళాకు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు భక్తజనం. మేడారం గద్దెలపై ముగ్గురు దేవతలు ఇవాళ దర్శనమివ్వనున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పిస్తున్నారు. సాయంత్రం ముగ్గురు దేవతలు గద్దెలపైకి వస్తుండటంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర సంబురంగా మొదలైంది. దీంతో జనమంతా వనం బాట పట్టారు. వనదేవతలను కొలుచుకునేందుకు మేడారం బయలుదేరారు. అక్కడికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎడ్ల బండ్లు, బైక్లు, కార్లు, ట్రాక్టర్లు ఇట్లా తీరొక్క బండ్లలో తరలివస్తున్న భక్తులతో దారులన్నీ సందడిగా మారాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారంలో తొలి ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 రోజుల ప్రధాన జాతర ఇవాళ షురూ కానుంది. మేడారం గద్దెలపైకి రాత్రిలోపు సారళమ్మ రానున్నారు. ముందుగా కన్నెపల్లిలోని సారళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. పూజల తర్వాత మేడారానికి బయలుదేరారు సారళమ్మ తల్లి. మా ఆడబిడ్డలు మొత్తం వస్తారు, వచ్చి గుడిగిట్ట కడతారు. కడినాక ఇక్కడ నుండి ఆడబిడ్డలతోని కుల ఆచార ప్రకారాలతో ఆడబిడ్డలతోని మేడారం నీళ్ళు పట్టుకుని పోయి సమ్మక్క సారక్క గొంతులపడి కడిగి బొట్లు వేసి వచ్చిన తర్వాత అమ్మవారి కంచి బయలుదేరుతుంది. కుల ఆచార ప్రకారంతో కుల పెద్దలతో అందరు కలిసి ఇక్కడ మొత్తం గద్దె కాంటలు అందరూ గుడి కాంటలు ఇక్కడ నుండి అందరూ పోలీసు బందోబస్తుని మేడారం తీసుకెళ్తారు. నేను పూజారులు ఇండిపెండెంట్ పేరున్న వాళ్ళు 6 ఉంటారు. సమ్మక్క సారళమ్మ పూజారులు 6కి అన్నదమ్ములు ఇట్లా అందరూ పూజారులు అంటాం. మా కుటుంబాలు ఒక 13 దాకా ఉన్నాయి. కన్నెపల్లిలో అందరూ మా ఆడబిడ్డలు మొత్తం వస్తారు. మా ఆడబిడ్డ కాకుండా ఊరు కూడా వచ్చి ముగ్గులు ఎత్తారు. దేవుడు పైన దాటిపోతే వాళ్ళకు బాధలు కానీ రోగాలు కానీ లేకపోతే పిల్లలు కానీ అయితే నమ్మకాలు ఎన్నో ఆశతో ఉంటారు. సంక్రాంతి దసరా కాకుండా మాకు ఇది పెద్ద పండుగ అనిపిస్తుంది. అందరికి మాకు కాదు భక్తులకు కూడా పెద్ద పండుగ అనిపిస్తుంది. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది కాబట్టి గుడి శుద్ధి చేశారు. నైట్ నుంచి ఊరు ఆడబిడ్డలు, ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ ముగ్గులేసి అమ్మవారిని అలంకరించారు. ఇప్పుడు గద్దెలు కడగడానికి మేడారం వెళ్ళడం జరుగుతుంది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మెయిన్గా మేము ఈ కమ్యూనిటీకి బిలాంగ్ అయి ఉన్నాం కాబట్టి ఇట్స్ అవర్ ప్లెజర్ అండ్ డివైన్ థింగ్. మొక్కులు అన్నీ తీరుతున్నాయి కాబట్టి మాకనే కాదు వాళ్ళకు కూడా చాలా మంచి జరుగుతుంది కాబట్టి అంత నమ్మకం ఉంది దేవత పైన. ఇది ఎప్పటికీ ఇలానే ఉంటేనా కూడా అందరూ ఇక్కడికి రావడం అని అంటే ఊరు కాబట్టి మాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. కార్యక్రమాలు అంటే అన్నీ శుద్ధి చేస్తాము. శుద్ధి చేసి అన్ని ఓడారాలు అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకుంటాము. ఇంకోటి మేము హనుమాన్ జెండా పడతాము. హనుమాన్ పూజార్లం హనుమాన్ జెండా పడతాము. హనుమాన్ జెండా కార్యక్రమం జెండా కూడా ఏర్పాటు చేసుకొని సాయంత్రం ఇక్కడి నుంచి గద్దెల మీదకి వెళ్ళి అమ్మవారి గద్దెలు తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాము. భక్తి శ్రద్ధలతో వెళ్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటాము. పిల్లలు కానీ యూత్ కానీ పెద్ద మనుషులు కానీ చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు జంపన్న వాగులోకి వెళ్ళిపోతాం. చాలా కోలాహలంగా ఉంటుంది. అది ఇక అంత మైకం ఉంటుంది అన్నట్టు. అక్కడికి పోయిన తర్వాతనే మళ్ళీ జ్ఞానోదయం అవుతుందని అప్పటి వరకు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా అదృష్టం కూడా, చాలా నిష్టగా నైట్ అంతా చేయడం కూడా చాలా అదృష్టంగా ఉంటాయి. ఎవరికి దొరికిన అదృష్టం మాకు దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మండ మెలుగు పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ నైట్ అంతా దేవునికి జాగరాలు గిట్లా చేస్తారు. నైట్ వచ్చి స్నానాలు గిట్లా చేసి వచ్చి నైట్ అంతా ముగ్గులు వేస్తాం. 2-3 అవుతుంది. ఇక్కడే మొత్తం కడిగి నీట్గా చేసి ముగ్గులు వేసి వెళ్తాం అన్నట్టు. అన్ని నీట్గా చేసి వెళ్తాం. ఎప్పుడు దేవుని గిట్లా నీట్గా చేసి వెళ్తాం. చీర సార బెల్లం గిట్లా సమర్పిస్తాం. బట్టలు పెడతాం. అన్ని మొక్కులు ఒప్ప చెప్పుకుంటాం. కొబ్బరికాయ బెల్లం. ములుగు జిల్లా లక్ష్మీపురం నుంచి పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారానికి బయలుదేరారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య పగిడిద్దరాజు, గోవిందరాజు శోభయాత్ర కొనసాగింది. నిన్న మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుకొండ్ల నుంచి పగిడిద్దరాజు, గుండాల మండలం నుంచి గోవిందరాజు బయలుదేరి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురానికి చేరుకున్నారు. రాత్రి పెనుక వంశీయులు ఏర్పాటు చేసిన విడిది ఇంట్లో బస చేశారు. ఆ తర్వాత మేడారం చేరుకుని పగిడిద్దరాజును గద్దపై ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుకొండలో కొలువుదీరిన శ్రీ పగిడిద్దరాజు నిన్న పెళ్లి కొడుకుగా ముస్తాబాయి లక్ష్మీపురంలో బస చేసి ఈరోజు 8-9 గంటల మధ్యలో మేడారంలో గద్దెల మీద ప్రతిష్ఠించడం జరుగుతుంది. పూనుగొండ నుండి పగిడిద్దరాజు, కన్నెపల్లి నుండి సారలమ్మ, అలా కొండాయి నుండి గోవిందరాజులు, మూడు దేవతలు
ప్రతిష్ఠించడం జరుగుతుంది. అది మా తాబేలు, మా ఏనుగు, మా వంశీల ఆనాటి పురాతనంలో మా దేవుని కొలిసినటువంటి వాళ్ళ గుర్తులు, మా శిలా పలకాలు అవన్నీ మా ఈ పూర్వీకుల నుంచి అట్లనే ఉన్నాయండి. పెళ్లి కొడుక ముస్తాబు చేసి సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజుని స్వామివారిని పెళ్లి కొడుక ముస్తాబు చేసి తీసుకురావడం జరుగుతుంది. మేడారం జాతరలో కోట్లాది మంది భక్తజనం పులకరించే అపూర్వ ఘట్టం రేపు సాయంత్రం సాక్షాత్కరించనుంది. ప్రధాన గద్దెల నుంచి కిలోమీటర్న్నర దూరంలో చిలకలగుట్ట నుంచి లక్షలాది మంది భక్తుల పూనకాల మధ్య కుంకుమభరణ రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు జనంలోకి తీసుకువస్తారు. గుట్ట దగ్గర ములుగు జిల్లా ఎస్పీ గౌరవ సంకేతంగా గాల్లో 3 రౌండ్లు తుపాకీ పేల్చడంతో అమ్మవారి రాక మొదలవుతుంది. 5-6 గంటల పాటు ఈ మహాఘట్టం కొనసాగుతుంది. రేపు అర్ధరాత్రి సమ్మక్క తల్లి గద్దె మీదకు చేరుకోనున్నారు.